సింహాద్రి అప్పన్ను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సింహాద్రి అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులంతా ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలని సూచించారు అనిత. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈ నెల 20వ తారీఖున ప్రారంభం కానుంది. దానికి ఇప్పటి నుంచే భక్తులందరూ కూడా ఇప్పటి నుంచే ఎదురు చూసే ఒక మంచి అపురూపమైన ఒక ఘటన. ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చందనోత్సవానికి ఇక్కడికి వచ్చి స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న కాంక్షతో ఇక్కడికి రావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా మంది వస్తారు. దీనిలో నేపథ్యంలోనే ఇప్పటికీ ఇక్కడ ఉన్న టెంపుల్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, సిపి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రీసెంట్ గానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే మన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు బాల విజయనాథ స్వామి గారు, మేమందరం కూడా ఒక రివ్యూ విత్ ఎమ్మెల్యేస్ అందరితో పాటు ఒక రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య భక్తుల దర్శనమే మేజర్ ప్రయారిటీ కింద మేము తీసుకోబోతున్నాం. దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా 1,30,000 నుంచి 1,20,000 మంది వచ్చున్నారు భక్తులు. ఈసారి మా అంచనా అయితే 2 లక్షల వరకు మేము అంచనా వేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి టెంపుల్ డివోటీస్, ఎప్పుడు టెంపుల్ టూరిజం పెరిగి డివోటీస్ ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ స్త్రీ శక్తి మ్యాక్సిమం టెంపుల్స్ దగ్గర కూడా ఉమెన్ అంటే మహిళా